హలో ఎవ్రీవన్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 18th జూలై షిఫ్ట్ 3 ఇంగ్లీష్ క్వశ్చన్స్ చేద్దాం రండి. అనికేత్ లీవ్స్ ఇన్ ద స్మాల్ అపార్ట్మెంట్ ఇన్ ద సబర్బ్స్. సో ఇన్ ద స్మాల్ అపార్ట్మెంట్ స్పెసిఫిక్ గా ఒక అపార్ట్మెంట్ పేరే అని చెప్పాడా? లేదు కదా. సో ఇన్ ఏ స్మాల్ అపార్ట్మెంట్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ బి ఆప్షన్, సెట్ బిలో ఎర్రర్ ఉంది. యుటిలిటేరియన్ హైలైట్ అయిన వర్డ్ అమ్మా. యుటిలిటేరియన్ అంటే యూస్ఫుల్ అని అర్థం. ఓకే, ట్రస్ట్ అంటే ఫోర్స్ అని అర్థం. ఇది ట్రస్ట్, ట్రస్ట్ వేరు, ట్రస్ట్ వేరు. ఓకే, నెక్స్ట్ ఫ్యాసిఫుల్ అంటే అన్రియల్ గా ఉండటం, ఇమాజినేటివ్ గా ఉండటం. డిస్టేస్ట్ఫుల్ అంటే అన్ప్లెజెంట్ గా ఉండటం. ఓకే, సో యుటిలిటేరియన్ యూస్ఫుల్. మిస్టర్ అఖిల్ ఓపెన్ ద గేట్. సో పాస్ట్ టెన్స్ లో ఉంది, వాజ్ రావాలి. వాజ్ ఓపెన్డ్ కరెక్ట్, బీన్ రాదు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్. అరిస్టోక్రాట్ స్పెల్లింగ్ ఏంటంటే ARISTOCRAT అంతే. ఓకే, సో అరిస్టోక్రాట్స్ అంటే ఏంటి అంటే రూలింగ్ క్లాస్ అని, హయ్యర్ ఫ్యామిలీ అని అర్థం. ఓకే, నెక్స్ట్ అడ్వర్టైజ్ తెలిసిందే కదా, ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకోవటం. అకరెన్స్ అంటే ఒక ఈవెంట్ ఆర్ ఇన్సిడెంట్ జరగటం. ప్రిఫరెన్స్ అంటే చాయిస్. ఐ హావ్ నాట్ సీన్ యూ ఫర్ లాస్ట్ ఇయర్. సిన్స్ లాస్ట్ ఇయర్ అంటాము, ఫర్ అన్నాము, లాస్ట్ ఇయర్ నుంచి చూడలేదు నిన్ను. ఇన్కరెక్ట్ స్పెల్డ్. వియర్డ్ తప్పించారు, WEIRD. ఓకే, సో వియర్డ్ అంటే ఏంటి అంటే స్ట్రేంజ్ అని అర్థము. ఓకే, అన్యూజువల్ గా ఉండటం. మ్యాటర్ అంటే తెలిసిందే కదా. అండ్ ఓవర్ రియాక్ట్ కూడా కరెక్ట్ గానే, కాన్సిక్వెన్సెస్ కూడా కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ ఐ డోంట్ వేర్ ద సన్ గ్లాసెస్ అట్ ద మూమెంట్. అట్ ద మూమెంట్ అన్నప్పుడు ఐ ఆమ్ నాట్ వేరింగ్ అని వస్తుంది. నెక్స్ట్ ఏ పర్సన్ హూ డ్రాస్ ఆర్ ప్రొడ్యూస్ మ్యాప్స్. వాళ్ళని కార్టోగ్రాఫర్ అంటాము, మ్యాప్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళని. క్యాలిగ్రాఫర్ అంటే బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళని, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. కొరియోగ్రాఫర్ అంటే డాన్స్. చెఫర్ అంటే ఒక లగ్జరీ కార్స్ ని డ్రైవ్ చేయడానికి డ్రైవర్స్ ని హైర్ చేసుకుంటారు. వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది, వైట్ యూనిఫామ్ ఉంటుంది. సో వాళ్ళని చెఫర్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ హర్ హోప్స్ ఫర్ బిల్డింగ్ డౌన్ హర్ ఓన్ హౌస్ were beaten when she lost her jewelry box. తన జ్యువెలరీ బాక్స్ పోయినప్పుడు తన ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఏమైపోయింది, డాష్డ్. అంటే ఆశ అరియాస్లు అయిపోయింది. ఓకే, సో డాష్డ్ అంటే డెస్ట్రాయిడ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. అన్అవాయిడబుల్ అంటే అన్డినయబుల్, అన్అవాయిడబుల్. ఓకే, సో దట్ కెనాట్ బి డినైడ్, దట్ కెనాట్ బి అవాయిడెడ్. సో ఇమ్మెమొరబుల్ అంటే సంథింగ్ కెనాట్ బి రిమెంబర్డ్. అడ్వెంచరస్ తెలిసిందే కదా, రిస్క్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎస్కేపబుల్ అంటే దట్ సంథింగ్ దట్ విచ్ యూ కెన్ అవాయిడ్, అవాయిడబుల్. నెక్స్ట్ బీయింగ్ కేర్ఫుల్ దట్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ సంథింగ్ ఈస్ కరెక్ట్. ఫాస్టిడియస్. సో ఫాస్టిడియస్ అంటే
అటెంటివ్ గా ఉండటం, ప్రతిదీ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవటం అన్నమాట. ఓకే, అటెంటివ్ గా ఉండటం, ఫాస్టిడియస్. స్క్వీమిష్, స్క్వీమిష్ అంటే డిస్గస్టెడ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ స్టబోన్. స్టబోన్ అంటే మొండిగా ఉండటం, ఒకళ్ళు చెప్పినా కూడా అతని ఒపీనియన్ చేంజ్ చేయకుండా ఉండటం స్టబోన్ అంటాం అనమాట. ఇంప్రెగ్నబుల్ అంటే స్ట్రాంగ్ గా ఉండటం. అనేబుల్ టు బ్రేక్. సో బీయింగ్ కేర్ఫుల్, every detail is fastidious. స్క్వీమిష్, డిస్గస్టెడ్. స్టబోన్ అంటే మొండిగా ఉండటం. ఇంప్రెగ్నబుల్ అంటే అనేబుల్ టు బ్రేక్, స్ట్రాంగ్ గా ఉండటం. త్రూ థిక్ అండ్ థిన్, త్రూ థిక్ అండ్ థిన్. త్రూ థిక్ అండ్ థిన్ అంటే గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఓకే, సో ఫ్రెండ్షిప్ అనేది, రిలేషన్షిప్ అనేది త్రూ థిక్ అండ్ థిన్ ఉండాలంటాము. అంటే గుడ్ టైమ్స్ లోనూ ఉండాలి, బ్యాడ్ టైమ్స్ లోనూ ఉండాలి. థిక్ అంటే మనకి బ్యాడ్ టైమ్స్ అని, థిన్ అంటే మనకి గుడ్ టైమ్స్ అని అడ్రస్ చేస్తాయి అన్నమాట. ఎక్స్ప్లెయిన్ కి సినానిమ్ ఎలాబరేట్. ట్రబుల్, కలెక్ట్. కీన్ అంటే ఇంకా డీటెయిల్డ్ గా. ఓకే, సో అరేంజ్మెంట్స్. ఫస్ట్ సిబిసిబి చూద్దాం. ఇన్ రీసెంట్ ఇయర్స్, while courts have come out with strong orders on environmental issues, these have affected people's livelihood adversely. సో సి తోనే స్టార్ట్ అవుతుంది, బీతో అవ్వదు. సి తర్వాత బి వస్తుందా, డి వస్తుందా? ఫర్ ఇన్స్టెన్స్ కోర్ట్స్ డైరెక్టెడ్. సో సిలో కోర్ట్స్ గురించి చెప్పారు, దానికి రిలేటెడ్ గా బిలో ఇచ్చారు. సి తర్వాత బి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కాన్సిక్వెన్స్ అంటే ఒక రిజల్టే కదా, దీని కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయలేవు అని అంటాం కదా, దాని యొక్క అవుట్కమ్. ఆరిజిన్ అంటే స్టార్ట్ అని ఒకటి, బిగిన్ అన్న ఒకటి. ఓకే, నెక్స్ట్. there are rows of chairs on either side of the aisle. ఓకే, aisle అంటే విండో ఇటు. ఫర్ సపోజ్ బస్ లో ఉన్నాం అనుకో, విండో సీట్ కాకుండా పక్కన ఇంకో సీట్ ఉంది కదా, దాన్ని ఐల్ సీట్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్. గివింగ్ ఇడియం, ఇట్ టర్న్స్ అవుట్ టు బి ఎ బ్లెస్సింగ్ ఇన్ ఏ డిస్గైజ్. అది చూస్తానికి చెడుగా ఉన్నా గానీ అది మంచిదే. ఓకే, హ్యాస్ ఎ గుడ్ ఎఫెక్ట్ ఈవెన్ దో ఎట్ ఫస్ట్ ఇట్ సీమ్డ్ ఇట్ వుడ్ బి బ్యాడ్. నెక్స్ట్, అన్బయాస్డ్. అన్బయాస్డ్ అంటే ఆబ్జెక్టివ్ వస్తుంది. ఓకే, సో ఎటువంటి పర్సనల్ ఫీలింగ్స్ వల్ల కానీ, ఒపీనియన్స్ వల్ల కానీ, ఫర్ సపోజ్ కొలీగ్స్ ఉంటారు, వాళ్ళకి పర్సనల్ గా ఎంత బాండ్ ఉన్నా, లేకపోతే ఎన్ని గొడవలు ఉన్నా కానీ ప్రొఫెషనల్ గా వాళ్ళు ఆ పర్సనల్ థింగ్స్ అనేవి తాగకూడదు అనమాట. సో అటువంటి నేచర్ ని అన్బయాస్డ్ నేచర్ అంటాము, న్యూట్రల్ నేచర్ అంటాము, ఇంపార్షియల్ నేచర్ అంటాము, ఈవెన్ హ్యాండెడ్ అంటాము. ఓకే, ఏమంటాం? న్యూట్రల్, ఈవెన్ హ్యాండెడ్, impartial. Next. Okay, error. The present century threats to our environment, which include interfering species, ailments, pollution, and a boiling temperature. 3 days నుంచి ఒకటే జలుబు. అండ్ ఏ బాయిలింగ్ టెంపరేచర్ అన్నమమ్మ, రైజింగ్ టెంపరేచర్స్ అంటాము. నెక్స్ట్ 20. పాసివ్ వాయిస్ లో రాయమన్నారు. మిస్టర్ రామ్ యూజెస్ మల్టీమీడియా ఫర్ టీచింగ్. ప్రెసెంట్ టెన్స్ లోనే ఉందిగా, ఈజ్ యూజింగ్ ఎందుకు వచ్చింది, ఈజ్ యూజ్డ్ వస్తుంది. ఈజ్ యూజ్డ్ ఫర్ టీచ్ ద చిల్డ్రన్ బై మిస్టర్ రామ్, మళ్ళీ పాసివ్ ఎందుకు వచ్చింది? మిస్టర్ రామ్ యూజ్ రాదు,
అసలు మిస్టర్ రామే రాదు. ఓకే, మల్టీమీడియా రావాలి మనకి సబ్జెక్ట్ ప్లేస్ లో. సో మల్టీమీడియా ఈజ్ యూజ్డ్ బై మిస్టర్ రామ్ ఫర్ టీచింగ్ ద చిల్డ్రన్. నెక్స్ట్, Socrates is flying, no one is dash. Socrates flying, no he is. సో మనకి వీటి మీనింగ్ తెలియకపోయినా కానీ ఇక్కడ దీనికి కనెక్షన్ ఉందమ్మా. నో సోక్రటీస్ ఈజ్ ఫ్లయింగ్, నో హీ ఈజ్, ఏదో ఒక ఇంక్ ఫామ్ రావాలి. ఇంక్ ఫామ్ సోరింగ్. సోరింగ్ అంటే ఏంటి అంటే రైజ్ ర్యాపిడ్లీ, స్ట్రాంగ్లీ. ఓకే, నెక్స్ట్, స్లగ్గిష్ అంటే లేజీగా ఉండటం. పర్టినెంట్ అంటే రిలవెంట్ గా ఉంది అని చెప్పేటప్పుడు ఇట్ ఈస్ పర్టినెంట్ అంటాము. రిడండెంట్ అంటే కావలసిన దానికన్నా మించి ఉండటం, అంటే అనవసరమైనవి. నాట్ నీడెడ్. నెక్స్ట్, సో ద వింగ్స్ బిహైండ్ హిమ్ బీట్ ఇన్ ఎ కామింగ్ రిథమ్, డాష్ ద కూల్ ఎయిర్ రషెస్ ద పాస్ట్. సో ఆ కూల్ ఎయిర్ వెళ్తున్నప్పుడు వింగ్స్ అనేవి కామింగ్ రిథమ్ తో ఒకదానికొకటి తగులుతున్నాయి. ఎప్పుడు? వైల్ ద కూల్ ఎయిర్ రషెస్ పాస్ట్. హిస్ వింగ్స్ ఆర్ ఆల్ దట్ మ్యాటర్, డాష్ అట్ ద రషింగ్ ఎవర్ వాంట్ టు బి. సారీ, dash at the rushing wind like the sails of sea's great sea level. Sails of some great sea level. మనకి ఇక్కడ స్నాపింగ్ వర్డ్ కొత్తదే, కానీ లూజింగ్ మీనింగ్ తెలుసు, క్లీనింగ్ లిమిటింగ్ మీనింగ్ తెలుసు. ఆ మీనింగ్ తెలుసు కాబట్టి అవి ఇక్కడ రావడం తెలుసు మనకి. సో మిగిలిన ఏంటి? స్నాపింగే రావాలి. ఓకే, స్నాపింగ్ అంటే ఏంటి అంటే షార్ప్ నాయిస్, బ్రేక్స్ విత్ షార్ప్ నాయిస్. ఆ వింగ్స్ యొక్క నాయిస్ గురించి చెప్తున్నారు. ద ఫెదరీ అపెండేజెస్ ఆల్ హీ ఈస్ అండ్ ఆల్ హీ విల్ ఎవర్ వాంట్ టు బి. హిస్ బ్యాక్ మజిల్స్ ఫ్లెక్స్ విత్ ద డాష్ దట్ టేక్స్ హిమ్ హై. బ్యాక్ మజిల్స్ ఫ్లెక్స్ అవుతుంది. అవి ఫ్లెక్స్ అవటం వల్ల అది ఇట్ టేకింగ్ హిమ్ హై అబోవ్. సో ఆ ఎఫర్ట్ వల్లనే కదా పైకి వెళ్తున్నాడు. సో ఎఫర్ట్ వస్తుంది. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్, అబోవ్ ద గ్రౌండ్ హీ ఫీల్స్ ద ఎఫర్ట్. ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఎఫర్ట్ ఉంది, సో ఎఫర్టే వస్తుంది. ఓకే, బట్ స్వీపింగ్ ఇన్ టు ద స్కై డస్ నాట్ రిక్వైర్ మచ్ ఆఫ్ వన్. The dash is pleasurable, even exhilarating. With flight, there is freedom behind description and ecstasy, wondering and emotional. ఇదంతా ఏంటి? అతని ఫీలింగే కదా, అదొక సెన్సేషన్. ఓకే, ఇండిగ్నేషన్ అంటే స్ట్రాంగ్ యాంగర్ అని అర్థం. లామినేషన్ తెలిసిందే కదా, లేయర్ వేస్తారు, షీట్ లేయర్ ని. పర్వర్షన్ అంటే కరప్షన్. లేకపోతే డిస్టార్షన్ ఆఫ్ ఒరిజినల్ స్టేట్. ఓకే, అంటే డీవియేషన్ అని చెప్పచ్చు. దాన్ని ఒరిజినల్ స్టేట్ నుంచి మార్చి దాన్ని పర్వర్షన్ అంటాం అనమాట. సో ఓకే, సో అది ఇవాళ 25 ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో హోప్ సో రేపన్నా రికవర్ అవుతానేమో. సో రేపు ఇంకొంచెం యాక్టివ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ సెషన్ యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, బాగా తినండి, బాగా నిద్రపోండి, హెల్త్ బాగా చూసుకోండి, ఎగ్జామ్ బాగా రాయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బాయ్ బాయ్.